పెట్రోల్ అయిపోయి పెట్రోల్ బంకులు కూడా చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టడం, పెట్రోల్ బంకులు క్లోజ్ చేయడం వల్ల రోడ్డు మీద తమ వాహనాలు ఆగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం క్యాన్ పట్టుకుని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో వాళ్ళ వెహికల్ రోడ్డు మీద ఆగిపోయింది. ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చారు, వెహికల్ రోడ్డుకి సైడ్కి పార్క్ చేసి 150 రూపాయలు పెట్టి దీన్ని కొనుక్కొని పెట్రోల్ బంక్ వచ్చారు. దీంట్లో నింపుకొని తర్వాత వాహనంలో పోతాను. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి చేదు అనుభవం ఎదురైంది. మేము ఏ రకమైనటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ బాటిల్స్లో క్యాన్స్లో ఇవ్వము అని చెప్పేసి తెగేసి చెప్తున్నారంట. కొన్ని గంటలుగా వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీ వెహికల్ ఎక్కడ అయిపోయింది, ఎంతసేపు అవుతుంది మీరు? ఇక్కడ వచ్చి మేము 2 hours అయింది. మా బండి అక్కడ ఫ్యూల్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 2 hours నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రాఫిక్లో ఉన్నదంటే ట్రాఫిక్ ఆల్రెడీ ఎస్ఐకి మాట్లాడినా, మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి మాట్లాడారు. వాళ్ళు ఎవరు సార్ మనకు ఇది ఇస్తలేరు, మరి రెస్పాన్స్ ఇస్తలేరు మంచిగా. ఎంత దూరం అయిపోయింది మీ బండి? ఒక 500 మీటర్స్, 500 మీటర్స్ ఇటుకి వెళ్ళి. అయితే మేము నిన్న ఎందుకంటే మా ఫ్యూల్ కూడా కాకపోతుండే, ఎందుకంటే ఈరోజు కావడం కారణం ఏమిటంటే నిన్న మేము ఎక్కడ పోయినామా అక్కడ మాకు ఫ్యూల్ దొరకలే. అందువలన మేము ఇక్కడ రిటర్న్గా ఎక్కడ ముందుకెళ్ళి చేసుకుందామని ఈ 2 బంకులు మాకు యాప్లో చూపించారు. యాప్లో చూపించిన తర్వాత ఇక్కడ దాకా వస్తుందేమో అని మా ఆశ ఉండేకు. అది ఇక్కడ దాకా రాలే. 500 మీటర్స్లో లో అయింది ఫ్యూల్. అది అంతే. పెట్రోల్ తీసుకుందామని ఆశతోనే కొన్నాం మేము. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, పోస్తా అన్నారా లేదా? పోస్తలేరు. దానికి పరిష్కారం ఏంటి మీరు చెప్పండి. 2 hours కంటే ఎక్కువైంది. రిక్వెస్ట్ చాలా చేసినాం మేము. వాళ్ళు అంటే దీంట్లో పోయానంటారు. మేము డబ్బులు కూడా నీకు కావాలంటే కార్ తీసుకెళ్ళారు కదా సార్. మేము బైక్ అయితే ఎట్లయినా తీసుకోవచ్చు, కార్ అని మేము తీసుకెళ్ళలేకపోతున్నాము. సో వీళ్ళ ఇబ్బంది క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో కారు ఆగిపోయింది. ఆ కార్ని ఇక్కడ వరకు మేము ఎట్లా తీసుకురాము, వాళ్ళ కారులో అయితేనే పోస్తామని చెప్పేసి అంటూ ఉన్నారంట. సరే క్యాన్ కొనుక్కొని క్యాన్లో పోసుకొని అట్లా తీసుకెళ్దామన్న ఉద్దేశంతో వీళ్ళు పెట్రోల్ బంక్ వస్తే అసలు దీంట్లో పొయ్యనుగాక పోయాం మేము, మీరు కారు తీసుకురండి, కారు తీసుకొస్తేనే పోస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మీరు పోలీసుల్ని ఇక్కడ ఉన్నారు కదా, పోలీసులతో మాట్లాడారు, అడిగినా పర్మిషన్ అడిగినా పోలీసు వాళ్ళు వేసేసరికి ఆల్రెడీ మాట్లాడితే అయితే పోలీసు వాళ్ళు నన్ను దుబ్బేశారు ఆల్రెడీ. సరే పోలీసు అధికారులు కూడా వీళ్ళ సమస్యను మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. పోలీసు అధికారులు ఇక్కడ ఇంతమంది కనిపించారు. పొద్దుగల 5 గంటలకు వెళ్తే నేను ఎర్రకుంటలో పెట్టాను లైను. ఎర్రకుంటలో లైన్ పెడితే ఆ లైన్ దాదాపు అక్కడ 1000 బండ్లు చిల్లర ఉన్నాయి. అక్కడికి తీసుకొచ్చి మన టీకేఆర్ కమాన్ ఎల్బీనగర్ సైడ్ పెట్టాను, గాయత్రినగర్ కాడ. అక్కడ గ్యాస్ లేదు. అక్కడికి సికింద్రాబాద్ వచ్చాను, సికింద్రాబాద్ ఎక్కడ లేదు గ్యాస్. బేగంపేట వస్తే బేగంపేట మన ఫతేనగర్ ఫ్లేవర్ ఫుల్ ఉంది అక్కడిది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ వచ్చి 10 o'clock ఇక్కడ పెట్టాను. 10 o'clock పెడితే ఇప్పుడు నాకు 12:30 అవుతుంది సార్. ఇక్కడ వరకు పొద్దు నుంచి గ్యాసే లేదు. సీట్ నుంచి మీకు గ్యాస్ దొరకల? అస్సలు లేదు. ఇక్కడ నేను 10 బంకులు తిరిగాను, ఇప్పుడు దాకా గ్యాస్ దొరకలేదు నాకు. ఇప్పుడు గిట్టంగా నిలబడి గిట్టంగా 10 గంటలకు బండి పెడితే 12:30 వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇంకా 2 గంటలు పడుతుంది, 3 గంటలు పడుతుంది బండి వెళ్ళే వరకల్లా. టూ మచ్ అవుతుంది సార్ ఇది గ్యాస్. సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ జరగండి, మా మీద ఆటో వాళ్ళ మీద జరగండి, దారి చూపించండి. ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, కావాలనుకుని ఒక ప్యానిక్ క్రియేట్ చేసి అసలు అయిపోతుందనే ఉద్దేశంతో అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో ఇబ్బంది అని చెప్తున్నారు. ప్రతి బంకు ఉన్న గ్యాస్ బంకులు అన్ని కుల్లో ఉంటే బండ్లు అసలు బండ్లు ఏడ లైన్ ఉండవు. కొన్ని బంకులు నడుస్తున్నాయి, కొన్ని బంకులు బంద్ ఉన్నాయి. దానివల్ల బండ్లు మొత్తం లైన్ కట్టినాయి సార్ ఇవి. దానివల్ల గ్యాస్ ప్రాబ్లము. ఇప్పుడు దాదాపు హైదరాబాద్ ఎన్నో బంకులు ఉన్నాయి, కానీ ఇప్పుడు నడిచేటి ఇప్పుడు బేగంపేటది ఎర్రమందిలి 2 బంకులు నడుస్తున్నాయి. కానీ మొత్తం టోటల్ బంద్ ఉన్నాయి బంకులు. ఓకే, అన్ని బందులే ఉన్నాయి. ఇక మొత్తం సిటీలో చాలా మొత్తం బంద్ ఉన్నాయి. ఏదో నోట్లో ఒక బంక్ వస్తే దాని మీద ఒక బండి వస్తే మొత్తం లైన్ కట్టేస్తారు. దానివల్ల జామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆటోలన్నీ కూడా మెల్లమెల్లగా ముందుకు కదులుతున్నాయి. కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ కోసం కొన్ని వందల ఆటోలు ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ముఖ్యంగా ప్యానిక్ అవ్వటం వల్లే, అంటే ఆందోళనకు గురవటం వల్లే ఇక పెట్రోల్ డీజిల్ గ్యాస్ దొరకదు, ఇది క్రియేట్ కావటం వల్ల ప్రతి ఒక్కరు కూడా తమ బండిలో సగం వరకు పెట్రోల్ ఉన్నా సరే, సగం ట్యాంకు డీజిల్ ఉన్నా సరే ఇంకొక ఫుల్గా నింపుకునే ప్రయత్నం చేయడంలో భాగంగానే అందరూ ఒక్కసారిగా ఈ బంకులకి క్యూ కట్టడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏం పేరండి మీ పేరు? దశరథ్ అండి. దశరథ్ గారు, మీరు ఎప్పటి నుంచి క్యూలో ఉన్నారు? 1 గంటన్నర అయిందండి. అక్కడ పీవీఆర్ నుంచి వస్తున్నామండి. గ్యాస్ లైన్లో వస్తున్నాం. చాలా బండ్లు ఎక్కడ తిరిగినా లేదు. లక్కడి కప్పులు కూడా లేదు. ఎక్కడెక్కడ తిరిగారు మార్నింగ్ నుంచి? లక్కడి కప్పులు తిరిగానండి. బేగంపేట వెళ్ళాను, లేదు. అట్లా ఎర్రగడ్డ వెళ్ళాను, లేదు.
ఇక్కడ వచ్చాను. ఎర్రమంజిల్లో ఉందంటే ఇక్కడ వచ్చి లైన్లో ఉన్నామండి. అంటే బంకులన్నీ బంద్ పెడుతున్నారా లేకపోతే గ్యాస్ దొరకలేదండి, గ్యాస్ దొరకలేదు. రేట్ ఎక్కువైనా కూడా దొరకలేదు. ఒక రేట్ లేదు గ్యాస్. ఒక 76 రూపాయలు ఉంది, ఒక 100 రూపాయలు ఉంది, ఒక 98, ఒక 90 అట్లా రేటు ఉందండి. కానీ టీవీల్లో ప్రకటనలు చేస్తా ఉన్నారు ఏం ఇబ్బంది లేదని, మీరేమో ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంక్ అంటే గ్యాస్ దొరికితే మేము ఏమున్నదండి, గ్యాస్ దొరకలేదు కాబట్టి అందరు క్యూలో ఉంటురండి. అదే బాధ. ఓకే, అంటే క్లియర్గా ప్రతి బంక్ దగ్గర కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కావాలని నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. గ్యాస్ ఉంచుకొని కూడా, పెట్రోల్ ఉంచుకొని కూడా లేదు అన్నట్లుగా నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వెంటనే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దీని మీద క్లియర్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల తిరుగుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఆటోలో గ్యాస్ నింపటం కోసం చాలా చోట్ల తిరిగి, చాలా బంకుల దగ్గర తిరిగి నానా అవస్థలు పడి ఇక్కడ ఎర్రమంజిల్ దగ్గర ఉంది అంటే కనుక కొన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ 7 గంటల నుంచి 8 గంటలు, 9 గంటలు, ఇప్పటి వరకు 5-6 గంటలైనా సరే ఇంకా క్యూలో కొన్ని వందల ఆటోలు ఇక్కడ ఎర్రమంజిల్లో రోడ్డు పక్కన వీళ్ళందరూ కూడా ఆటో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు వెంటనే పెట్రోల్ బంకుల్లో ఈ కొరత లేకుండా చూడండి. కొంతమంది గ్యాస్ ఉంచుకుని కూడా లేదన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ముందు దాన్ని అరికట్టండి. ప్రభుత్వం వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మా బాధలు చూడండి అంటూ ఆటో వాళ్ళందరూ కూడా ఇక్కడ మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీరు ఇక్కడేనా? లోకల్. ఓకే, ఏంటి ఇంత క్యూ కనిపిస్తోంది? పెట్రోల్ లేదని చెప్పి ఎవరైనా చెప్పారా మీకు? లేదు, అంటే అందరూ అదొక అపోహలో ఉన్నారు కాబట్టి. సో మనం కూడా కంపెనీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఇబ్బంది పడతాం కదా, ఒక 2 days to 3 days. గవర్నమెంట్ కూడా చెప్తోంది, ప్రభుత్వ అధికారులు కూడా చెప్తా ఉన్నారు అసలు కొరత లేదు, పెట్రోల్ కావాల్సినంత ఉంది, డీజిల్ కావాల్సినంత ఉంది. ప్రజలు ఎవరు కూడా సోషల్ మీడియాలో కానీ బయట చెప్పే మాటలు వినొద్దు అంటున్నారు కదా. ఎందుకు ఈ విధంగా వస్తున్నారు మరి? సో అలా అయితే మీరు ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళే రోడ్లో 2 పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయ్యి 4 days అయింది. సో అక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ బాలనగర్ నుంచి వస్తున్నాను. సో అక్కడ నుంచి వెతుక్కుంటూ వస్తుంటే ఇది ఫస్ట్ పెట్రోల్ బంక్ కనిపించింది కాబట్టి ఇక్కడ కొట్టించుకోవాలని క్యూలో ఉన్నాను. ఓకే, సో మరికొంతమందితో మాట్లాడదాం. మొత్తం పెట్రోల్ బంకులు అన్నీ కూడా ఇదే తరహాలో కనిపిస్తున్నాయి. 2 వీలర్స్ అందరూ కూడా పెట్రోల్ బంక్ వచ్చి చాలా చోట్ల మూతపడ్డ పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అందరూ ఒకేసారి క్యూ కట్టడంతో, అందరూ ఒకేసారి పెట్రోల్ పోయించుకోవడంతో వాళ్ళ దగ్గర ఆ బంకులో ఉన్నటువంటి ఆయిల్ కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా గతంలో ఏ విధంగా అయితే పెట్రోల్, డీజిల్ తమ వాహనాల్లో కొట్టించుకున్నారో అదే విధంగా కొట్టించుకోండి. ఎక్కడ మీరు ఆందోళన చెందదు, కావాల్సినటువంటి నిల్వలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. సో బ్రదర్, ఏంటి పెట్రోల్ బంకులు ఎన్ని తిరిగారు? ఇప్పుడు ఇది ఎన్నో పెట్రోల్ బంక్? మీరు उधर पेट्रोल नहीं मिल रहा, किधर भी नहीं मिल रहा पेट्रोल. అక్కడ బజారెల్స్ వైపు కూడా పెట్రోల్ బంకులు చూసి వచ్చాను, ఎక్కడ కూడా పెట్రోల్ దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మొత్తం క్యూలో ఉన్న ఆడ గడిచేది ఎర్రగట్ల గడిచేది నిలబడ్డా ఎవరు బయటలా. ఒక పెట్రోల్ బంకులో క్లియర్గా చెప్తున్నారు, వీ విల్ గో డ్రై బై 12:30 PM ఆర్ బిఫోర్, ప్లీజ్ డోంట్ వెయిట్ ఇన్ క్యూ. అంటే క్లియర్గా ఒకవైపు గవర్నమెంట్ ఏం చెప్తుంది, అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ పెట్రోల్ కొరత లేదు, తెలంగాణలో లేదు, హైదరాబాద్లో లేదు, ఎవరు ప్యానిక్ అవ్వద్దు. జనం వాళ్ళందరూ కూడా ఆందోళన చెంది పెట్రోల్ బంక్